కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య అసూయతో ఉన్నటువంటి ఒక ఫ్రస్ట్రేషన్తో అసత్య ఆరోపణలు చేస్తూ తద్వారా తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొడుతూ మీ రాజకీయ ఉనికిని కాపాడుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు దానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ కేటీఆర్ గారు మీరు చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారమా? మీరు మంత్రిగా పనిచేసినటువంటి తొమ్మిది సంవత్సరాల్లో మీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంట్రాక్టులకు సంబంధించి నియమ నిబంధనలు తెలియవా మీకు? 5 లక్షలకు పైబడినటువంటి ఏ కాంట్రాక్ట్ అయినా టెండర్ ద్వారానే మరి అది అలాట్మెంట్ జరుగుతుంది. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకే జరుగుతున్న సత్యం మీకు తెలియదా? 1660 కోట్ల రిత్విక్ ప్రాజెక్టుకు సంబంధించి మరి ప్రభుత్వ నియమ నిబంధనల మేరకే జరిగితే దానికి మీరు మన బీజేపీ ఎంపీ అయినటువంటి సీఎం రమేష్ గారితో మీరు జరిపినటువంటి మీ అవినీతి సొమ్ము జరిగినటువంటి కాపాడినటువంటి సందర్భంలో మీరు ఇరువురు కూడా ఈరోజు విలీనం చేసుకుంటా అని చెప్పేసి మాట్లాడుకున్నటువంటి సందర్భం. మరి బీఆర్ఎస్ నాయకురాలు ఉన్నటువంటి కవిత గారు కూడా బీజేపీలో బీఆర్ఎస్ విలీనవుతున్నటువంటి సందర్భంలోనే ఈరోజు మీ యొక్క కుటుంబ కలహాలతో ఉన్నటువంటి సందర్భంలో ఒక డైవర్ట్ పాలిటిక్స్ చేయడం కోసం తెలంగాణ సెంటిమెంట్ను వాడుకుంటున్నటువంటి సందర్భం మీది కాదా అని కేటీఆర్ గారిని సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మీరు ఇప్పటికైనా వాస్తవికంగా ఏదైనా టెండర్ అనేటువంటిది ప్రభుత్వ నియమ నిబంధనలకు జరిగింది కాబట్టి దీని విషయంలో మీరు ఏదైనా ఉంటే మీరు దోచిపెట్టారు. కాంట్రాక్టులకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఆంధ్ర కాంట్రాక్టర్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్ల అవినీతికి పాల్పడినటువంటి సందర్భం వాస్తవం కాదని అడుగుతున్నాం. ఎందుకంటే ఆ రోజు మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ మరియు రోడ్ల కాంట్రాక్టులు కానీ మరి ప్రాజెక్టులకు సంబంధించిన కాంట్రాక్టుల విషయంలో మరి 7 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి దాంట్లో కొన్ని 1000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి మరి ఈరోజు ఆ విషయంలో అవినీతి నుంచి బయటపడడం కోసం మరి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నటువంటి సందర్భంలోనే కదా ఈరోజు మరి సీఎం రమేష్ గారు ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వాస్తవిక పరిస్థితి చెప్పింది. మరి యథార్థం ఇటువంటి యొక్క చీకటి కోణాలు చేస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంపై కుట్రలు చేస్తూ తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొడుతూ మీరు ఒక గురింజ సామెత లెక్క మాటలు చెప్పుకుంటూ ఈరోజు ఇంకా ప్రజలు మప్పెడితే మీకు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ మరి పార్లమెంట్ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టినటువంటి వైనాన్ని మీరు గుర్తెరిగి మళ్ళీ ప్రజల్లో ఒక సత్యదూరమైనటువంటి మాటలను ప్రజల్లో తీసుకొచ్చి అనవసరంగా మీ యొక్క విలువ గౌరవాన్ని పోగొట్టుకొని ప్రయత్నాన్ని మానుకొని కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా సరే సహేతుకమైనటువంటి ఒక సద్విమర్శ చేసుకుంటూ సూచనలు సలహాలు ఇస్తే దేన్నైనా స్వీకరిస్తే తప్ప మీరు అనాలోచితంగా మాట్లాడుకుంటూ మీ యొక్క విలువను పోగొట్టుకోవద్దని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.